32వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మాదాల ఉపేందర్ యాదవ్ని గెలిపించాలని ర్యాలీ నిర్వహించారు. కోదాడ పట్టణంలోని 32వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మాదాల ఉపేందర్ యాదవ్ని గెలిపించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఉపేందర్ యాదవ్కి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని అన్నారు. గతంలో గెలిచిన నాయకులు ఉపేందర్ సహకారంతోనే గెలిచారని గుర్తు చేశారు. ఇప్పుడు 32వ వార్డులో ఉపేందర్ని గెలిపించడానికి ప్రతి ఒక్క ఓటర్ సిద్ధంగా ఉన్నారని, కోదాడ పట్టణానికి బిర్లా మందిర్ తరహాలో శ్రీ లింగమంతుల స్వామి టెంపుల్ కట్టించడం జరిగిందని, నెక్స్ట్ యాదవ్ నగర్లో శ్రీ కృష్ణ మందిరం నిర్మాణానికి 32వ వార్డు ప్రజలందరూ మాదాల ఉపేందర్ని గెలిపించాలని కోరారు. అన్న సత్యబాబు గారికి చెప్పిన మీ ముందుండి అనుక్షణం మీ సేవకే అంకిత భావంతోనే గత 15-20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక అవకాశం ఇవ్వని అభ్యర్థించడానికి రేపు జరగబోయే ఎన్నికల్లో పార్టీ తరఫున మేము అవకాశం ఇచ్చినాం. ఈ ప్రాంతానికి గతంలో చేసిన మెరుగైన ఇంకా చేసిన దానికంటే మెరుగైన సేవలు చేయడానికి మీరందరూ కూడా నిండు మనస్సుతోనే ఆశీర్వదించి ఉపేందర్ గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. నేను రాజకీయాల జోలికి పోను. వాస్తవాలు మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న వ్యాపార వర్గాలకి పెద్దలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ వ్యాపారస్తుడికి ఎటువంటి ఇబ్బంది కానివ్వలే. గుళ్ళైనా ఏ ఇతర కార్యక్రమాలైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలైనా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగా, మీ కుటుంబ సభ్యుడిగా అన్ని కార్యక్రమాలలో నన్ను భాగస్వామ్యం చేశారు. ఆనాడు మున్సిపల్ ఎన్నికలలో గెలిస్తే ఈ వ్యాపార వర్గాలకు సంబంధించిన వాళ్ళు మొదటి నుంచి కూడా అన్ని వర్గాలతోని మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ సహకారం ఎప్పుడు పార్టీకి ఉండాలని చెప్పి ఈ పట్టణంలో అత్యంత కీలకమైన మున్సిపల్ వైస్ చైర్మన్ పదవినే ఈ వ్యాపార వర్గాలకు ఆ రోజు ఇచ్చినాం. అదే రకంగా ఇక్కడ నగరం నడిబొడ్డున ఎప్పుడో నాగుబండి వారు కట్టిన రామాలయానికి భూమి కావాలంటే అది ఎండోమెంట్ శాఖ నుంచి ట్రాన్స్ఫర్ కాదు, కానీ నేను ఆర్డీఓకి చెప్తాను, మీకు ఎంత అవసరమైతే అంత నిర్మాణం చేసుకోండి, వాడుకోండి, ఉత్సవ విగ్రహాలు పెట్టుకోండి, ఆధ్యాత్మికంగా దైవ కార్యక్రమాలు చేసి దాన ధర్మాలు చేసిన మీ సేవలు శాశ్వతంగా కోదాడు పట్టణ ప్రజలకు ఉండాలని చెప్పేసి ఆ రోజు నా వంతుగా బీఆర్ఎస్ పార్టీగా మేము ప్రోత్సహించినాం. ఈరోజు ఒక అవకాశం ఇచ్చినాం. ఇక్కడ చాలా వరకు మీరు చెప్తే మిగతా వాళ్ళందరూ కూడా మీ మాటను గౌరవించి ఓట్లేసే సాంప్రదాయం ఉంది. ఇక్కడ వ్యాపార వర్గాలు ఈరోజు ఉపేందర్ని ఎందుకు గెలిపించుకోవాలనంటే, మీకు జీతం లేకుండా 5 పైసల ఖర్చు లేకుండా 5 సంవత్సరాలు మీ ఇంట్లో ఒక సేవకుడుగా పనిచేసే చిత్తశుద్ధున్న మనిషికి మనస్తత్వం కాబట్టి మేము ఇక్కడ మీకు అందరికీ ఉపయోగకరంగా ఉండేటట్టు అభ్యర్థిగా ఖరారు చేసినాం. గతంలో కూడా ఏ అభ్యర్థి గెలిచినా ఆ గెలుపులో ఉపేందర్ భాగస్వామ్యం, ఆయన శక్తి సామర్థ్యాలు ఉపయోగపడ్డాయి. అందరినీ ప్రతిసారి ఏ పార్టీకి పనిచేసినా ఆ పార్టీలో ఆ విజయం కోసం మీ అందరినీ బతిలాడి ఓటేపించి ఆ అభ్యర్థి విజయం కోసం 6 నిమిషాలు పనిచేసిన వ్యక్తి. ఈరోజు చాలామంది వచ్చి ఇక్కడ హామీలు ఇస్తూ ఉన్నారు, గుళ్ళు కడతాం, బళ్ళు కడతామని. నేను ఈ యాదవ జాతికి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా మెచ్చుకునేటట్టు ఎక్కడ లేని విధంగా లింగమంతుల గుట్టను కట్టినాం. లింగమంతుల గుట్ట ఈరోజు ఈ కోదాడు పట్టణానికి తలమానికంగా తయారు చేసినాం. ఒక నెక్లెస్ రోడ్లో బిర్లా మందిర్లో కూర్చుంటే ఎట్లుంటుందో అటువంటి దేవాలయాన్ని లింగమంతుల స్వామిని ఆరాధ్య దైవమైన యాదవులకితో పాటు అన్ని వర్గాలు కూడా ప్రశాంతంగా అక్కడ కార్యక్రమాలు చేసుకునే విధంగా ఒక బిర్లా మందిర్ని తలపించే విధంగా, హైదరాబాద్లో బిర్లా మందిర్ ఎట్లుంటుందో బిర్లా మందిర్ తలపించే విధంగా కోదాడు పట్టణంలో చెరువు పక్కన కట్టినాం. దాంట్లో ఉపేందర్ కృషి ఉంది, మా సహకారం ఉంది. ఇవాళకు సంబంధించిన వాడినే కృష్ణ వారసత్వున్నే, శ్రీకృష్ణ వారసత్వం
కానీ అన్నీ ఒకటేసారి పెట్టుకోలేము, క్రమక్రమంగా చేసుకుందాం. రేపటి భవిష్యత్తులో ఆ రోజు అక్కడ వెనక బాయి అదంతా పూడ్చుంటే పూడమని చెప్పినాం. ఆ జాగా మనకు అవసరం వస్తుంది దేవాలయానికంటే మున్సిపల్ అధికారులకు చెప్పి వెంటనే పూర్తి చేసి ఆ ప్లేస్ను కూడా వాడుకునేటట్టు వినియోగంలోకి తీసుకొచ్చినాం. మేము చిత్తశుద్ధితో పనిచేసినాం, పట్టణ ప్రజలకు ఉపయోగపడాలనే కార్యక్రమాలు చేసినాం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో రకాలుగా వాడుకున్నారు. వ్యాపార వర్గాలకు ఇచ్చిన గౌరవం ఏంది? ఏం గౌరవం ఇచ్చారు? కేవలం వాడుకోవటానికి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటున్న సందర్భాన్ని చూస్తున్నాం. ఇక్కడ కులాలు మతాలు కాదు, అభివృద్ధి చేసే నాయకుడిని చూడండి. రేపు మీ సమస్య ఏదన్నా అంటే ఇంటికి వచ్చి పనిచేసే సేవకుడిని పెట్టుకోండి. గెలిచిన తెల్లారి ఇయ్యాలేదో పావులో బేడో ఇచ్చి కడుపులో తలకాయ పెట్టి అవసరానికి మాట్లాడి మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అయ్యాల నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు కదా వాడిని మెట్లెట్లో ఒలగొట్టాలి, ఇల్లెట్లో ఒలగొట్టాలి, పర్మిషన్ ఇట్లా ఆపాలి, ఇంకో రకంగా చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి దయచేసి అవకాశం ఇవ్వకండి. ఇవాళ ముందు భవిష్యత్తు కోసం, మీ వార్డు అభివృద్ధి కోసం, మీ బాగు కోసం ఒక మంచి నాయకుడిని పెట్టుకునే అవకాశం మీ ముందే ఉంది, మీ చేతులలోనే ఉంది. కాబట్టి నేను ఎక్కువ ఉపన్యాసం కూడా ఇవ్వదన సందర్భాలలో పండుగ వచ్చినా, పబ్బకు వచ్చినా, ఆపదైనా సాపదైనా, ఆఖరికి బారసాలైనా ఒక కుటుంబ సభ్యుడిగా, మీ ఆత్మీయుడిగా, మల్లన్నగా అన్ని కార్యక్రమాలలో భాగస్వామ్యం చేసింది. ఇక్కడ ఈ వార్డులో ప్రజలందరికీ కూడా చెప్తున్నా, సత్యబాబన్న బాధ్యత తీసుకున్నారు, నారాయణరావు గారు బాధ్యత తీసుకున్నారు. ఇక్కడ నాకు కూడా రాజకీయ పునాది వేసిన చల్లా రామూర్తి గారు కూడా ఈ వార్డులోనే ఉంటారు. ఆ రోజు ఎన్నో ఒత్తిళ్లు జరిగినాయి. రాజకీయం అన్న తర్వాత చాలా మంది వస్తారు, ప్రోత్సహించాలని చెప్పేసి గౌరవంగా ఆ రోజు రాజకీయంగా నన్ను అన్ని రకాలుగా ఆదుకొని ప్రోత్సహించిన రామూర్తి గారి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుతున్నా. వారి కుటుంబంలో సభ్యుడు పోటీ చేసిందనే భావనతోని అన్ని వర్గాల వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని గెలిపించి కౌన్సిల్ పంపించే బాధ్యత మీ అందరి మీద. కేవలం ఉపేందర్కే కాదు ఓటేసేది, మీ మల్లన్నకు ఓటేస్తున్నా అనే భావనతోని ఉపేందర్ని గెలిపియండి. ఇక్కడ ఏ సమస్య వచ్చినా మీ ఇంటికి వచ్చి పని చేయించే బాధ్యత నాది. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.